తిరుమల ప్రతిష్ట దెబ్బతీసేందుకు వైసీపీ హయాంలో అనేక కుట్రలు జరిగాయని కూటమి నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. కృష్ణా జిల్లా అవనిగడ్డ మండలం పులిగడ్డలోని వెంకటేశ్వర స్వామి వారి దేవాలయం వద్ద నిరసన కార్యక్రమం నిర్వహించారు. వైసీపీ పాలనలో జరిగిన ఘోర అపచారాన్ని వెంకటేశ్వర స్వామి క్షమించాలని కోరుతూ టీడీపీ, జనసేన, బీజేపీ నాయకులు ఆలయ ప్రాంగణంలో మోకాళ్లపై కూర్చుని స్వామివారిని క్షమాపణలు వేడుకున్నారు. తిరుమల తిరుపతి దేవస్థానంలో తయారు చేసేటటువంటి లడ్డూల్లో కల్తీ నెయ్యి ఉపయోగించారని చెప్పి ఇప్పుడు సోషల్ మీడియాలో మనం ప్రస్తుతం చూస్తూ ఉన్నాము. అది కూడా వైసీపీ ప్రభుత్వంలో కమిషన్లకు కక్కుర్తిపడి గతంలో ఏదైతే నందిని నెయ్యి వాడుతున్నారో ఆ నెయ్యి కాకుండా వేరే చోట నుంచి తీసుకుని వాళ్ళకి కాంట్రాక్ట్ ఇవ్వటం ఈ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో జరిగింది. నిజంగా ఎంత దుర్మార్గపు చర్య అంటే జగన్మోహన్ రెడ్డి ఒక్క ఈ నెయ్యి విషయంలోనే కాదండి, ఏ విషయంలోనైనా సరే రివర్స్ టెండరింగ్ అని చెప్పి గత ప్రభుత్వం అవలంబించినటువంటి విధానాలు అవలంబించకూడదు అనేటటువంటి ఒకే ఒక్క ఉద్దేశంతో ఒక కొత్త పద్ధతి ప్రారంభించి పాత కాంట్రాక్టులు అన్నింటినీ కూడా ఏ విషయంలో తీసుకున్నా సరే అది రద్దు చేసి వాళ్ళకి కావాల్సిన వాళ్ళ కమిషన్లు తీసుకుని ఇవ్వటానికి కోసం ప్రవేశపెట్టినటువంటి ఈ పద్ధతిలో ఏదైతే వేరే కంపెనీకి ఇచ్చారో వారేమో చేప నూనె మరియు జంతు సంబంధిత కొవ్వు పదార్థాలు వాడినటువంటి ఆయిల్స్ వాడి లడ్డు తయారు చేశారని చెప్పి ఈరోజు ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి హిందువులందరూ కూడా గగ్గోలు పెడతా ఉన్నారు. తిరుమల తిరుపతి దేవస్థానం హిందూ సాంప్రదాయంలో ఒక పవిత్రమైన దేవస్థానం. అలాంటి దేవస్థానం ఇవాళ దక్షిణ భారతదేశంలోనే కాదు, భారతదేశమే కాదు, ప్రపంచం అంతా కూడా ఇవాళ తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామిని దర్శించుకుంటున్నారు. ఒక దేవుడిగా కూడా పూజిస్తున్న సందర్భాలు కూడా ఉన్నాయి. అలాంటి దేవస్థానాన్ని జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం గతంలో అపవిత్రం చేసింది. లడ్డూల విషయంలో అపవిత్రం చేసి దేవస్థానం ప్రతిష్టను దిగజార్చేలాగా చేసింది. వాళ్ళందరినీ కూడా శిక్షించాలి. ఇవాళ తిరుమల తిరుపతి దేవస్థానం లడ్డూ ప్రస్థానం వస్తే ఇవాళ గిన్నిస్ బుక్లో కూడా ఉంది. అంటే భారతదేశం